హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మా పల్లెటూరు గేదెలండి. గేదెల వల్ల ఎంత ఉపయోగాలు మీకు చెప్తాను. వాటి వల్ల జీవనోపాధి కూడా ఉంటుందండి మాకు. మా పల్లెటూరు గేదెలు, ఆవులు ఉదయం వెళ్ళి సాయంకాలం వస్తాయండి. చక్కగా ఉదయం పాలు ఇచ్చి మేత బయటకు వెళ్ళి మేత మీద సాయంకాలం వస్తాయండి. మళ్ళీ వాటికి మళ్ళీ మేత కూటి అన్నీ సిద్ధంగా చేస్తామండి మేము. మా పిల్లలు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో, చెట్ల కింద కూర్చొని చక్కగా బండి మీద కూర్చొని. అయితే అవి మేత మేసి చక్కగా పాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయండి. రోజుకి ఒక్కొక్క గేదె వచ్చేసి 4-5 లీటర్ల పాలు తీస్తాయండి. 4-5 కాదండి, సుమారు బాగానే ఒక 5-6 లీటర్ల పాలు వస్తాయండి. అందుట్లో మొత్తం పోసేసి ఒక 1 లీటర్ అయితే ఇంట్లో ఉంచుకుంటారండి. ఎందుకంటే మిగిలిన అమ్మాలి కదా మొత్తం. అయితే 1 లీటర్ ఉంచుకున్న తర్వాత ఆ లీటర్ పాలు కూడా అండి చక్కగా తోడేస్తే గడ్డలాగా తోడుకుంటుంది పెరుగు కూడాను. ఆ తోడేసిన పెరుగుని పొద్దున్నే మజ్జిగ చేస్తే దానికి వెన్న వచ్చుదండి, చాలా వరకు వచ్చుద్ది వెన్న. ఆ వెన్నని కరగబెట్టి నెయ్యి అయితే చేసుకుంటామండి మేము. ఆ నెయ్యిని మేము ఏదైనా పండగలప్పుడు పిండి వంటలు చేయాలన్నా, అరిసెలు కానీ బూరెలు కానీ అలాంటి వాటికి, మిగిలిన వాటికి దోశల్లో కానీ దేనికైనా నెయ్యి అయితే ఉపయోగిస్తామండి మేము. మా పల్లెటూరులో ఇలాంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇలాంటివి మాత్రం బాగా దొరుకుతాయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.